యాదగిరిగుట్టలో సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 79 మందికి, తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్టలో 114 మంది చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇక 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖల పద్ధతులపైన పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగుతాయని ఇక ఎమ్మెల్యే చెప్పారు. నవాబ్పేట రిజర్వాయర్ దగ్గర నియోజకవర్గానికి నీరు అందించాలని ప్రతిపాదన చేసినట్లుగా ఆయన వెల్లడించారు. సుమారు 800 పైచీలకు చెక్కులు రావడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో కూడా ఇంకా 1000 చెక్కులు, ఈ నెల 2 నెలలనే మొత్తం సీఎం రిఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధతోటి నేనే స్వయంగా సీఎం ఆఫీస్ పోయి ఒక్కొక్కటిగా ఆలయం ప్రాంతం వెనుకబడిన ఉద్దేశంతో అన్ని కూడా శాంక్షన్ చేసుకొస్తున్నా. అందులో భాగంగా ఇలా ఆలయం క్యారెక్టర్ బ్లాక్ సంబంధించి బొమ్మల రామరం, చుట్టపల్లి, రాజపేట, గుట్ట మండలాలు చెక్కులు పంపించడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, లోకల్ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ ఎంపీలు, మా నాయకులతో కూడా పాల్గొని ప్రజా సంక్షేమంలో ఎక్కడ కూడా వెనుకపోకుండా మొన్న 9 రోజులు సమావేశాలు నిజంగా తెలంగాణ 10 ఏళ్లలో ఎన్నడూ కూడా కనీ వినియోగ రీతిలో 9 రోజులు అన్ని పద్ధతుల మీద చర్చలు చేసి తెలంగాణ అన్ని శాఖల మీద పద్ధతుల మీద బిల్లు ప్రతి సభ్యునికి అవకాశం ఇచ్చి మాట్లాడించడం జరిగింది. ముఖ్యంగా ఆలేరు ప్రాంతానికి సంబంధించి తాగునీటికి, సాగునీటికి ఈ 10 సంవత్సరాలు నోసుకోకపోతే గతంలో కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల కూడా మిగతా ప్రాంతాలే అభివృద్ధి అయినాయి తప్ప ఆలేరు ప్రాంతం ఇక్కడ వెనుకబడిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఆయనలో కట్టినటువంటి తపాస్ పెళ్లే మాకు 30 కిలోమీటర్ దూరమే రాజపేట కుర్రారం బంధువుల గ్రామాలకు నీళ్లు వచ్చేది ఉన్నా గానీ అప్పుడున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ తపాస్ పెళ్లి నుంచి సిద్దిపేటకు తరలించకపోయాడు. కాబట్టి దాని మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో మాట్లాడి గ్రావిడ్ ద్వారా వచ్చే నీళ్లు